పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం. పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమేమిటి? అండకోశం అనేది పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం. అండకోశం అనేది పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమైతే, కేసరావళి అనేది పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి భాగం. క్రింది వాటిని జతపరచండి. ఆంత్రాక్స్ వ్యాధి ఎలా వస్తుంది? ఆంత్రాక్స్ వ్యాధి బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. గాలికుంటు వ్యాధి ఎలా వస్తుంది? గాలికుంటు వ్యాధి వైరస్ వలన వస్తుంది. మలేరియా ఎలా వస్తుంది? మలేరియా అనేది ప్రోటోజోవా వల్ల కలుగుతుంది. గోధుమలో కుంకుమ తెగులు అనేది ఎలా వస్తుంది? గోధుమలో కుంకుమ తెగులు శిలీంధ్రం వల్ల కలుగుతుంది. గోధుమలో కుంకుమ తెగులు శిలీంధ్రం వల్ల కలుగుతుంది. ప్రత్యేక నివాసం లేని అడవి జంతువుల జత. ప్రత్యేక నివాసం లేని అడవి జంతువుల జత ఏమిటి మనకి? కోతి మరియు ఏనుగు అనేవి ప్రత్యేక నివాసం లేని జంతువుల జత. ఒక అమ్మాయి ఎదుగుదల కుంటుపడడం, ముఖంలో వాపు, జుట్టు రంగు కోల్పోవడం, చర్మ వ్యాధులు మరియు అతిసారంతో బాధపడుతున్నది. ఇది దీని లోపం వల్ల కలగవచ్చు. దీని లోపం వల్ల ప్రోటీన్ల లోపం వల్ల కలగవచ్చు అనమాట. ప్రోటీన్ల లోపం వల్ల ఎదుగుదల కుంటుపడుతుంది, ముఖంలో వాపు, జుట్టు రంగు కోల్పోవడం, చర్మ వ్యాధులు మరియు అతిసారంతో బాధపడవచ్చు. పర్వత ప్రాంత మొక్కలు వాలుగా ఉండే కొమ్మలు, సూదుల వంటి పత్రాలను కలిగి ఉండడానికి కారణం. పర్వత ప్రాంత మొక్కలు వాలుగా ఉండే కొమ్మలు, సూదుల వంటి పత్రాలను కలిగి ఉండడానికి కారణం ఏమిటి? వర్షపు నీరు, మంచు అనేది తేలిగ్గా జారిపోవడానికి పర్వత ప్రాంత మొక్కలు వాలుగా ఉండే కొమ్మలు, సూదుల వంటి పత్రాలు కలిగి ఉంటాయి. భారతదేశ అడవుల చట్టం కింది దాని గురించి తెలపదు. భారతదేశ అడవుల చట్టం సహజ అడవులను భద్రపరచుట మరియు సంరక్షించుట గురించి తెలుపుతుంది. అడవి సమీపంలో నివసించే వారికి కనీస సదుపాయాలు కల్పించడం గురించి తెలుపుతుంది, కానీ వన్యమృగాల నుండి ప్రజలను కాపాడడం గురించి భారతదేశ అడవుల చట్టం తెలపదు. మురుగు నీటిలోని కర్బన మలినాలను గుర్తించండి. మురుగు నీటిలోని కర్బన మలినాలను గుర్తించండి. కూరగాయల వ్యర్థాలు, కలుపు సంహారకాలు. కూరగాయల వ్యర్థాలు, కలుపు సంహారకాలు అనేవి మురుగు నీటిలోని కర్బన మలినాలు. ఊపిరితిత్తులకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఊపిరితిత్తులకు సంబంధించి సరికాని వాక్యం. మనకి ఫస్ట్ ఆప్షన్, కుడి ఊపిరితిత్తు ఎడమ ఊపిరితిత్తు కంటే పెద్దది. ఇది ఊపిరితిత్తులకు సంబంధించి సరైన వాక్యమే. ఊపిరితిత్తుల చుట్టూ ఫ్లోరా అనే పొర ఉంటుంది. ఇది కూడా ఊపిరితిత్తులకు సంబంధించి సరైన వాక్యమే. ఊపిరితిత్తులు స్పంజికాయుతంగా ఉండి సాగే గుణం కలిగి ఉంటాయి. ఇది కూడా ఊపిరితిత్తులకు సంబంధించి సరైన విషయమే. కానీ సెకండ్ ఆప్షన్, ఎడమ ఊపిరితిత్తులో 3 లంబికలు ఉంటాయి అనేది సరికాదు. కోయిల్ టీటా పక్షిలో 1 నిమిషానికి హృదయ స్పందనలు ఎన్ని ఉంటాయండి? కోయిల్ టీటా పక్షిలో 1 నిమిషానికి హృదయ స్పందనలు 1200. కోయిల్ టీటా పక్షి యొక్క హృదయం 1 నిమిషానికి 1200 సార్లు హృదయ స్పందనలు చేస్తుంది. జింక్ కాపర్ సల్ఫేట్తో రసాయనిక చర్య జరిపినప్పుడు బేకర్ అడుగు భాగంలో ఏర్పడే పదార్థం యొక్క రంగు. జింక్ కాపర్ సల్ఫేట్తో రసాయన చర్య జరిగినప్పుడు బేకర్ అడుగు భాగంలో ఏర్పడే పదార్థం యొక్క రంగు ఏమిటి? ఏ రంగు ఏర్పడుతుంది? ఎరుపు రంగు ఏర్పడుతుంది. దూరం కాలం గ్రాఫ్ x అక్షానికి సమాంతరంగా గల సరళ రేఖను సూచించిన ఆ వస్తువు. దూరం కాలం గ్రాఫ్ అనేది x అక్షానికి సమాంతరంగా గల సరళ రేఖను సూచించిన ఆ వస్తువు అనేది నిశ్చల స్థితిలో ఉన్నట్టు అర్థం. కాలం గ్రాఫ్ x అక్షానికి సమాంతరంగా గల సరళ రేఖను సూచించిన ఆ వస్తువు నిశ్చల స్థితిలో ఉందని అర్థం. కంటి గురించి ఇది సత్యం కాదు. శంకువులు రంగును గుర్తిస్తాయి, సత్యం. అందబిందువు వద్ద దృష్టి సాధ్యం కాదు, ఇది కూడా సత్యమే. మన కంటిలోని కటకం మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది, ఇది కూడా కంటి గురించి సత్యమే. కానీ శంకువులు తక్కువ కాంతికి స్పందిస్తాయి అనేది కంటి గురించి సత్యం కాదు. శంకువులు ఎక్కువ కాంతికి స్పందిస్తాయి. ధ్వని తీవ్రత అనేది ఎలా ఉంటుందండి? కంపన పరిమితి వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ధ్వని తీవ్రత అనేది కంపన పరిమితి వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అర్థం ఏమిటి? ఎర్తింగ్ అనగా ఆవేశపూరిత వస్తువు నుండి ఆవేశాన్ని భూమికి బదిలీ చేయడం. ఎర్తింగ్ అంటే
ఆవేశపూరిత వస్తువు నుండి ఆవేశాన్ని భూమికి బదిలీ చేయడం అని అర్థం. ఈ నక్షత్ర రాశి వక్రీకరించిన W లేదా M ఆకారంలో ఉంటుంది. ఈ నక్షత్ర రాశి వక్రీకరించిన W లేదా M అక్షరంలా ఉంటుంది. ఏమిటది? కాసియోపియా అనే నక్షత్ర రాశి W లేదా M అక్షరంలా ఉంటుంది. సరి అయిన ఆహార గొలుసుని గుర్తించండి. సరి అయిన ఆహార గొలుసు ఏంటి? క్రింది వాటిలో గడ్డి, కీటకము, కప్ప, పాము, గద్ద. గడ్డి, కీటకము, కప్ప, పాము, గ్రద్ద. గడ్డిని కీటకము తింటే కీటకాన్ని కప్ప తింటుంది, కప్పని పాము తింటుంది, పాముని గద్ద తింటుంది. మన గృహాన్ని పర్యావరణ హితంగా మార్చడానికి సరికాని విధానాన్ని గుర్తించండి. తాజా కూరగాయల కోసం కిచెన్ గార్డెన్ ఉపయోగించడం పర్యావరణ హితమే. గది బయటికి వెళ్లే ముందు ఫ్యాన్లు, లైట్లు ఆపడం కూడా పర్యావరణ హితమైన కార్యక్రమమే. కిచెన్ వ్యర్థాలను ఎరువుగా ఉపయోగించడం కూడా పర్యావరణ హితమే. కానీ తడి, పొడి చెత్తను ఒకే బుట్టలో వేయడం అనేది పర్యావరణ హితం కాదు. తడి, పొడి చెత్తను వేరువేరు బుట్టలో వేయడం ద్వారా అది పర్యావరణ హితం అవుతుంది. ఒకే బుట్టలో వేయడం పర్యావరణ హితం కాదు. హైలెస్ ద్వారా మూత్రపిండాలలోకి ప్రవేశించే నిర్మాణం లేదా నిర్మాణాలు. హైలెస్ ద్వారా మూత్రపిండంలోకి ప్రవేశించే నిర్మాణం లేదా నిర్మాణాలు ఏమిటి? వృక్క ధమని. హైలెస్ ద్వారా మూత్రపిండంలోకి ప్రవేశించే నిర్మాణం ఏమిటి? వృక్క ధమని మాత్రమే. సహజీవనానికి ఉదాహరణ కాదు. ఇది సహజీవనానికి ఉదాహరణ కాదు. ఏది? వేరు లోపల శిలీంధ్రం సహజీవనానికి ఉదాహరణే. వేరు లోపలి రైజోబియం సహజీవనానికి ఉదాహరణ. శైవలంతో శిలీంధ్రం, దీన్నే మనం లైకెన్ అంటాం, ఇది కూడా సహజీవనానికి ఉదాహరణే. కానీ 4th ఆప్షన్ చూడండి, కలపపై శిలీంధ్రం అనేది మనకి పూతికాహార పోషణ అవుతుంది. కలపపై శిలీంధ్రం అనేది పూతికాహార పోషణ అవుతుంది. కాబట్టి 4th ఆప్షన్ మనకి సహజీవనానికి ఉదాహరణ కాదు. కలపపై శిలీంధ్రం పూతికాహార పోషణ. గాయిటర్ వ్యాధి ఈ గ్రంథికి సంబంధించింది. గాయిటర్ వ్యాధి థైరాయిడ్ గ్రంథికి సంబంధించింది. అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధే గాయిటర్. ఈ గాయిటర్ వ్యాధి థైరాయిడ్ గ్రంథికి సంబంధించింది. దోమల నియంత్రణకు ఉపయోగపడనిది. క్రింది వాటిలో దోమల నియంత్రణకు ఉపయోగపడనిది ఏమిటి? దోమ వికర్షాలు, దోమతెరలు ఉపయోగించడం ద్వారా దోమలను నియంత్రించవచ్చు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలను నియంత్రించవచ్చు. కీటకనాశులను చల్లడం ద్వారా కూడా మనం దోమలను నియంత్రించవచ్చు. కానీ 3rd ఆప్షన్ చూడండి, నీటి నిల్వకు అనుమతించడం అనేది దోమల నియంత్రణకు సహాయపడదు. నీటి నిల్వ అనేది దోమల పెరుగుదలకు సహాయపడుతుంది. కణశక్యాగారం, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని ఏ కణంగాని పిలుస్తారు? మైటోకాండ్రియా. మైటోకాండ్రియాని ఏమంటారు? కణశక్యాగారం అంటారు. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ ఈజ్ నోన్ యాజ్ మైటోకాండ్రియా. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి చదివి సరైన సమాధానం ఎంచుకోండి. పాలు, గుడ్లు వినియోగం మన ఎముకలు మరియు దంతాలను దృఢంగా చేస్తాయి. సరి అయినదే. పాలు మరియు గుడ్లు కాల్షియాన్ని కలిగి ఉంటాయి. ఇది కూడా సరి అయినదే. కాబట్టి స్టేట్మెంట్ ఏ, ప్రకటన ఏ, కారణం ఆర్ రెండూ సత్యాలు. ఏకి సరైన వివరణ. అంటే మనకి 3rd ఆప్షన్ సరి అయినది. శిశోత్పాదక జీవులను గుర్తించడానికి ఉపయోగపడే లక్షణాలు ఏమిటి? శిశోత్పాదక జీవులు, మనం కూడా శిశోత్పాదక జీవులమే కదా. మనకి వెంట్రుకలు, బాహ్య చెవులు. వెంట్రుకలు, బాహ్య చెవులు అనేవి శిశోత్పాదక జీవులను గుర్తించడానికి ఉపయోగపడే లక్షణాలు. ప్రసరణ వ్యవస్థకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ప్రసరణ వ్యవస్థకి సంబంధించి సరికానిది ఏమిటి? ప్రసరణ వ్యవస్థ అనేది జీర్ణమైన ఆహారాన్ని పేగుల నుండి శరీర భాగాలకు చేరుస్తుంది. ఇది ప్రసరణ వ్యవస్థకు సంబంధించి సరి అయినదే. అలాగే ప్రసరణ వ్యవస్థ అనేది వ్యర్థ పదార్థాలను విసర్జక అవయవాలకు రవాణా చేస్తుంది. ఇది కూడా సరి అయినదే. కానీ 2nd ఆప్షన్ చూడండి, ఇది కార్బన్ డైఆక్సైడ్ను ఊపిరితిత్తుల నుండి శరీర భాగాలకు రవాణా చేస్తుంది అనేది సరైనది కాదు. కార్బన్ డైఆక్సైడ్ను ఊపిరితిత్తుల నుండి శరీర భాగాలకు రవాణా చేసే వ్యవస్థ ఏమిటి? మనకి శ్వాస వ్యవస్థ. అలాగే 4th ఆప్షన్ చూడండి, నాళహిత గ్రంథుల నుండి హార్మోన్లను అన్ని శరీర భాగాలకు రవాణా చేస్తుంది. కానీ నాళహిత గ్రంథుల నుండి హార్మోన్లను శరీర భాగాలకు రవాణా చేసేది ఏమిటి? అంతఃస్రావిక వ్యవస్థ. పిన్హోల్ కెమెరాలో ఏర్పడు ప్రతిబింబ లక్షణాలు.
పిన్హోల్ కెమెరాలో మనకి ప్రతిబింబం ఎలా కనిపిస్తుందండి? ప్రతిబింబం అనేది తలకిందులై కనిపిస్తుంది, చిన్నదిగా కనిపిస్తుంది. తలకిందులుగా ఉండే ఏ ప్రతిబింబం కూడా మనకి నిజ ప్రతిబింబం అవుతుంది. తలకిందులైన ప్రతిబింబం నిజ ప్రతిబింబం. కాబట్టి కింద ఆప్షన్ చూడండి, తలకిందులుగా ఉంటుంది, క్షయీకృత నిజ ప్రతిబింబం. వాహనాల్లోని ఓడోమీటర్ దీనిని కొలుస్తుంది. వాహనాల్లోని ఓడోమీటర్ దేన్ని కొలుస్తుందండి? వాహనం ప్రయాణించిన దూరాన్ని కొలిచేదే ఓడోమీటర్. ఇది నేలబొగ్గు యొక్క ఉప ఉత్పన్నం కాదు. ఏమిటి మనకి? బిటుమిన్ అనేది నేలబొగ్గు యొక్క ఉత్పత్తి కాదు. బిటుమిన్ అనేది పెట్రోలియం యొక్క ఉప ఉత్పన్నం. కోక్, కోల్ తార్, కోల్ వాయువు అనేవి నేలబొగ్గు యొక్క ఉప ఉత్పన్నాలు. వివిధ స్వరాలు ఉత్పత్తి చేసే ధ్వనుల పౌనపున్యాల పరంగా సరైన వ్యక్తీకరణ ఏమిటి మనకి? సరైన వ్యక్తీకరణ చూడండి. ఆడవారి పౌనపున్యం మగవారి కంటే పెద్దదిగా ఉంటుంది కదా. ఆడవారి పౌనపున్యం మగవారి కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆడవారు గ్రేటర్ దాన్ మగవారు సరైనదే. అలాగే పక్షి యొక్క పౌనపున్యం సింహం కంటే ఎక్కువగా ఉంటుంది కదా. సో సింహం లెస్ దాన్ పక్షి. కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ సరి అయినది. ఆడవారు గ్రేటర్ దాన్ మగవారు, సింహం లెస్ దాన్ పక్షి. ఇవి సౌర వ్యవస్థలోని సభ్యులు కావు. కిందిచ్చిన ఆప్షన్స్లో సౌర వ్యవస్థలో సభ్యులు కానివి ఏమిటి? నక్షత్ర రాశులు అనేవి సౌర వ్యవస్థలో సభ్యులు కాదు. తోకచుక్కలు, గ్రహ శకలాలు, ఉపగ్రహాలు అనేవి సౌర వ్యవస్థలో సభ్యులు కానీ నక్షత్ర రాశులు అనేవి సౌర వ్యవస్థలో సభ్యులు కావు. జంతువుల భావ వ్యక్తీకరణకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. దృశ్య భావ వ్యక్తీకరణకి ఉదాహరణ ఏమిటి? దృశ్య భావ వ్యక్తీకరణ నత్త తలను ఉంచుకోవడం అనేది దృశ్య భావ వ్యక్తీకరణ సరి అయినది. శ్రవణ భావ వ్యక్తీకరణ మనకి శ్రవణ భావ వ్యక్తీకరణ ఏనుగు ఘీంకరించడం, ఇది కూడా సరి అయినదే. స్పర్శ భావ వ్యక్తీకరణ పిల్లి కోనను తాకడం స్పర్శ భావ వ్యక్తీకరణానికి ఉదాహరణ, ఇది కూడా సరైనది. కాబట్టి ఇచ్చిన 3 ఆప్షన్స్ కూడా మనకి సరి అయినవే. రాగి పాత్ర ఎక్కువ కాలం పాటు తేమగాలికి గురైనప్పుడు ఏర్పడే ఆకుపచ్చ పూతలోని మిశ్రమాలు ఏమిటి? రాగి పాత్ర ఎక్కువ కాలం పాటు గాలి తేమకు గురైనప్పుడు ఏర్పడే ఆకుపచ్చ పూతలోని మిశ్రమాలు మనకి కాపర్ హైడ్రాక్సైడ్, కాపర్ కార్బోనేట్. వన్యప్రాణి అభయ అరణ్యంలో అనుమతించబడని మానవ కార్యకలాపాలు. వన్యప్రాణి అభయ అరణ్యంలో అనుమతించబడని మానవ కార్యకలాపాలు ఏమిటి? పశువులను మేపుట అనుమతించబడదు. జంతువులను వేటాడట కూడా అనుమతించబడదు. ఔషధ మొక్కలు సేకరించవచ్చు, కట్టెలు సేకరించవచ్చు. ఈ 2 పనులు కూడా చేయవచ్చు కానీ పశువులను మేపుట, జంతువులను వేటాడడం అనేది వన్యప్రాణి అభయ అరణ్యంలో మానవ కార్యకలాపాలు కాదు. ప్రోటీన్ల ఉనికిని పరీక్షించడానికి ఉపయోగించే రసాయనాలను గుర్తించండి. ప్రోటీన్ల ఉనికిని పరీక్షించడానికి ఉపయోగించే రసాయనాలు ఏమిటి? కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా ఉపయోగించి ఒక ఆహార పదార్థంలో ప్రోటీన్ల ఉనికిని నిర్ధారించవచ్చు. సరికాని జతను గుర్తించండి. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. పిండి పదార్థాల జీర్ణక్రియ ప్రారంభమయ్యేది నోరు, సరి అయినదే. మాంసకృతుల జీర్ణక్రియ ప్రారంభం జీర్ణాశయం, సరి అయినదే. జీర్ణక్రియ పూర్తి కావడం చిన్నబ్రేగు, ఇది కూడా సరి అయినదే. కానీ కొవ్వుల జీర్ణక్రియ ఆహార వాహికలో ప్రారంభమవుతుందన్నాడు, అది సరికాదు. కొవ్వుల జీర్ణక్రియ మనకి జీర్ణాశయంలో ప్రారంభమవుతుంది. క్రింది వాటిని జతపరచండి. నిమాటి హెల్మిందస్, మిజ్జా శరీర కుహరం. అనిలిడ, సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ. ఆర్థోపోడా, వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. నిడేరియా, జఠర ప్రసరణ కుహరం. అపవాహి నాడులకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. అపవాహి నాడులకు సంబంధించి సరైన వాక్యం ఏమిటి? మెదడు నుండి సమాచారాన్ని శరీర భాగాలకు తీసుకువెళ్ళేవి అపవాహి నాడులు. సెకండ్ ఆప్షన్ చూడండి. శరీర భాగాల నుండి సమాచారాన్ని మెదడుకు తీసుకువెళ్ళే ఏమిటి? శరీర భాగాల నుండి సమాచారాన్ని మెదడుకు తీసుకువెళ్ళేవి అభివాహి నాడులు. అభివాహి నాడుల్నే జ్ఞాననాడులు అని కూడా అంటారు. అభివాహి నాడుల్నే
జ్ఞాననాడులు అని కూడా అంటారు. అపవాహి నాడుల్ని చాలక నాడులు అని అంటారు. టీకాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. టీకాలకు ప్రతిస్పందనగా మన శరీరం ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. టీకాలకు సంబంధించి సరి అయిన వాక్యమే. చనిపోయిన లేదా బలహీనమైన సూక్ష్మజీవులను ఎక్కిస్తారు. ఇది కూడా టీకాలకు సంబంధించి సరి అయిన వాక్యమే. టీకాలు మన శరీరాన్ని వ్యాధికారక సూక్ష్మజీవులను రక్షిస్తాయి. ఇది కూడా టీకాలకు సంబంధించి సరి అయిన వాక్యమే. టీకాలు రసాయనాలతో తయారవుతాయి అనేది టీకాలకు సంబంధించి సరికాని వాక్యం. సాంప్రదాయ నీటిపారుదల పద్ధతుల సరి అయిన జతను గుర్తించండి. సాంప్రదాయ నీటిపారుదల పద్ధతుల సరి అయిన జత. మనం ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో బిందు సేద్యం అనేది ఆధునిక నీటిపారుదల పద్ధతి. సెకండ్ ఆప్షన్లో స్ప్రింక్లర్ అనేది ఆధునిక నీటిపారుదల పద్ధతి. థర్డ్ ఆప్షన్ బిందు సేద్యం, స్ప్రింక్లర్ ఈ రెండు కూడా ఆధునిక నీటిపారుదల పద్ధతులు. గిలకబావి గొలుసు పంపు అనేవి సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులు. మినిమెటా వ్యాధికి కారణమైన రసాయనం. మినిమెటా వ్యాధికి కారణమైన రసాయనం ఏమిటి? మెథైల్ మెర్క్యూరీ. మినిమెటా వ్యాధికి కారణమైన రసాయనం మెథైల్ మెర్క్యూరీ. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనం యొక్క లక్షణం కానిది. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనం లక్షణం కానిది ఏంటి? మనకి ఫస్ట్ ఆప్షన్ స్పాంజీ మరియు పీచు గల విత్తనాలు. ఈ లక్షణం దేనికి ఉంటుందండి? ఈ లక్షణం నీటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనం యొక్క లక్షణాలే స్పాంజీ మరియు పీచు గల విత్తనాలు. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షనే గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనం యొక్క లక్షణం కాదు. మరి గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనం యొక్క లక్షణం ఎలా ఉంటుంది? రెక్కల గల విత్తనాలు, తేలిగ్గా ఉండడం, కేశాల గల విత్తనాలు. ఈ మూడు కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనం యొక్క లక్షణాలు. పరావర్తన తలం మరియు పతన కిరణాల మధ్య కోణం 30 డిగ్రీలు అయిన పరావర్తన కోణం విలువ. పరావర్తన తలం మరియు పతన కిరణాల మధ్య కోణం 30 డిగ్రీలు అయిన పరావర్తన కోణం ఎంత? 90 - 30 60 డిగ్రీస్. రాగి ఎక్కువసేపు తేమ గాలిలో ఉంచినప్పుడు దానిపై ఆకుపచ్చ పూత ఏర్పడడానికి కారణమైన పదార్థాలు ఏమిటి? రాగి పాత్ర ఎక్కువసేపు తేమ గాలిలో ఉంచినప్పుడు దానిపై ఆకుపచ్చ పూత ఏర్పడడానికి కారణమైన పదార్థాలు కాపర్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, వాటర్. క్రింది వాటిని జతపరచండి. భూపవనం వీచే సమయం రాత్రి వేళల్లో, సముద్ర పవనం వీచే సమయం పగటి వేళల్లో. ముదురు రంగు దుస్తులు మనం శీతాకాలంలో ధరిస్తాం. లేత రంగు దుస్తులు వేసవి కాలంలో ధరిస్తాం. ఇది శిలాజ ఇంధనం కాదు. కింది వాటిలో శిలాజ ఇంధనం కానిదేమిటి? కర్రబొగ్గు అనేది శిలాజ ఇంధనం కాదు. నేలబొగ్గు, పెట్రోలియం, సహజవాయువు ఈ మూడు కూడా మనకి శిలాజ ఇంధనాలు అవుతాయి. పాలిమర్లో పాలి మరియు మోర్ పదార్థాలకు అర్థాలు వరుసగా. పాలిమర్లో పాలి అంటే అర్థం ఏమిటి? పాలి అంటే ఎక్కువ అని, మోర్ అంటే భాగము అని అర్థం. పాలిమర్లో పాలి అనే పదానికి పాలి అంటే ఎక్కువ, మోర్ అంటే భాగం అని అర్థం. ఒక గాజు కడ్డీని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజు కడ్డీ పొందే ఆవేశం. ఒక గాజు కడ్డీని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజు కడ్డీ పొందే ఆవేశం ధనావేశం. నూతన రవాణా పద్ధతుల అభివృద్ధికి దారితీసిన ఆవిష్కరణ. నూతన రవాణా పద్ధతుల అభివృద్ధికి దారితీసిన ఆవిష్కరణ ఏమిటి? ఆవిరి యంత్ర ఆవిష్కరణ. ఆవిరి యంత్ర ఆవిష్కరణ ద్వారా నూతన రవాణా పద్ధతులు అభివృద్ధి చెందాయి.